పద్ధతి ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నాం. ఎవరు అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. గౌరవ పులివెందుల ఎమ్మెల్యే కళ్ళు కాకుండా రోడ్లపైకి వచ్చి మేం చేస్తున్న మంచి పనులను చూడవచ్చని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాల ఆవరణలో మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ, జగన్ ప్రజలకు వచ్చి సమస్యలు తెలుసుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు రోడ్లు కూడా మంచి వేశాం. ఆయన నిర్భయంగా రోడ్లపైకి రావచ్చు. ఇంకా మేము చేయాల్సింది చాలా ఉంది. అన్నీ చేస్తాం. జగన్ వచ్చి మేము అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూడాలని కోరుతున్నాం. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మాది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాదు. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజా దర్బారు ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నాం. గత ప్రభుత్వ తప్పులు రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. అయితే 4,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 పెన్షన్ అందజేస్తున్నాం. గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లు తెరిచాం. ఉచిత గ్యాస్ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు లోకేష్.